అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. అనగనగా చిన్నాపురం అనే గ్రామంలో అమ్ము, బంటి అనే ఇద్దరు పిల్లలు ఉండేవారు. వాళ్ళు అనాథలు. ఊరి అవతల చెట్టు కింద చిన్న గుడిసెలో బ్రతికేవారు. చెత్తలో దొరికే కుళ్ళిపోయిన అన్నాన్ని తిని కడుపు నింపుకునేవారు. చెల్లి, ఏమైందమ్మా? ఎందుకంత నీరసంగా ఉన్నావు? నిన్న అన్నం కూడా తినలేదు. అన్నయ్య, నాకు జ్వరంగా ఉంది, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. నాకు చాలా ఆకలిగా ఉందన్నయ్య. సరే, తినడానికి అన్నం దొరుకుతుందేమో అడిగి చూద్దాం పదా. వాళ్ళిద్దరూ రోజు ఊరిలో అన్నం కోసం ఇల్లు తిరిగి అడుక్కునేవారు. ఒకరోజు పిల్లలిద్దరూ అన్నం కోసం గయ్యాడి గంగవ్వ దగ్గరికి వెళ్తారు. ఇది గయ్యాడి గంగవ్వ ఇల్లన్నయ్య. తను ఎప్పుడూ మనకు అన్నం పెట్టదు, పైగా మనని బాగా తిడుతుందన్నయ్య. అవును చెల్లి, తను అలాగే చేస్తుంది. కానీ ఈ రోజైనా దయతలచి కాస్త అన్నం పెడుతుందేమో. ఎందుకంటే నీకు చాలా ఆకలిగా ఉందిగా, అందుకే ఒక్కసారి అడిగి చూద్దాం. అమ్మా, కాస్త అన్నం ఉంటే పెట్టండి అమ్మా, ఆకలిగా ఉంది. అమ్మా, ఆకలిగా ఉందమ్మా, కాస్త అన్నం ఉంటే పెడతారా? గయ్యాడి గంగవ్వ తను ఒక పిసినారి, ఒర్రుబోతు. తన మొహం ఎప్పుడూ కోపంతో చిరాకుగా పెట్టేది. ఏంటి, ఎప్పుడు చూడు మా ఇంటికే వస్తారు? మీకు ఎప్పుడు చెప్పినా అర్థం కాదా ఏంటి? మా ఇంట్లో అన్నం కూర ఏమీ ఉండదు. పాండి ఎప్పుడు ఇక్కడికే వస్తారు. అమ్మా, మా చెల్లికి చాలా ఆకలిగా ఉందమ్మా. తను నిన్నటి నుంచి ఏమీ తినలేదు. తనకి జ్వరంగా ఉంది. కాస్త అన్నం ఉంటే పెట్టండి అమ్మా. మేము కూడా మీ ఇంట్లో పిల్లల్లా అనుకొని కాస్త అన్నం ఉంటే పెట్టండి అమ్మా. నాకు నీరసంగా ఉంది, కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. చూడ పిల్లలు, మీకు ముందే చెప్పాను మా ఇంట్లో అన్నం కూర ఏవి ఉండవని. ఇక్కడికి వచ్చి నా తల తింటారెందుకు? వెళ్ళిపోండి, చెప్తే అర్థం కాదా మీకు? పిల్లలు సోమయ్య వాళ్ళ ఇంటికి వెళతారు. సోమయ్య చాలా మంచి వ్యక్తి. అయ్యా, మా చెల్లికి చాలా ఆకలిగా ఉందయ్యా. తనకు జ్వరంగా కూడా ఉంది. కాస్త అన్నం ఉంటే పెట్టండి అయ్యా. ఎవరిని అడిగినా ఇవ్వట్లేదు. సోమయ్య గారు, నాకు చాలా ఆకలిగా ఉందయ్యా. నాకు జ్వరంగా కూడా ఉంది. అయ్యో చిట్టి తల్లి, నీకు జ్వరంగా ఉందా? నువ్వేమీ బాధపడకమ్మా. ముందు ఈ అన్నం తిని ఇదిగో ఈ టాబ్లెట్స్ వేసుకో, జ్వరం తగ్గిపోతుందిలే. నువ్వేమీ బాధపడకండి. అలా అమ్ముబంటులు దొరికింది తిని కడుపు నింపుకునేవారు. సిరి అనే అమ్మాయి అమ్ముతో స్నేహం చేసేది. తనకి అమ్ము అంటే చాలా ఇష్టం. అమ్మో బంటి, మనం సరదాగా బయటికి వెళ్ళి ఆడుకుందాం పదా. ఎప్పుడు చూడు మీరు ఇక్కడే ఉంటారెందుకు? సరదాగా ఆడుకొని వద్దాం పదా. చూడు సిరి, మేము మీతో ఆడుకోవడం మీ అన్నయ్య చూశాడనుకో, అనవసరంగా గొడవలవుతాయి. వద్దు, మేము మీతో ఆడుకోము. అవును సిరి, మీ అన్నయ్యకు మాతో ఆడుకోవడం అస్సలు నచ్చదు. అందుకే నువ్వింకెవరితోనైనా ఆడుకో, మాతో అస్సలు వద్దు. సిరి అన్నయ్య జీవన్. జీవన్కి తన చెల్లి వీళ్లతో ఆడుకోవడం నచ్చదు. ఒరేయ్ పిల్లలు, మీకు ఎన్నిసార్లు చెప్పాలిరా మా చెల్లితో ఆడుకోవద్దని? ఎప్పుడు చూడు మా చెల్లితోనే ఉంటారెందుకో? మీరు అందరినీ భిక్షమెత్తుకునే వాళ్ళు. మాతో కలిసి ఆడుకునే హక్కు మీకు లేనే లేదు. అన్నయ్య, మేమేమీ మీ చెల్లెతో ఆడుకోవట్లేదన్నయ్య. తనే మా దగ్గరికి వచ్చి ఆడుకుందామని అడుగుతుంది. కానీ మేమే వద్దని చెప్పామన్నయ్య. మా తప్పేమీ లేదు. అవునన్నయ్య, తనే మాతో ఆడుకుంటానంది, కానీ మేమే తనకు వద్దని చెప్తున్నామన్నయ్య. అవునన్నయ్య, నేనే తనతో ఆడుకుంటానని చెప్పాను. ఇప్పుడేంటి, ఎందుకని ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నావు? నాకు వాళ్ళిద్దరంటే చాలా ఇష్టం. నేను వాళ్ళతోనే ఆడుకుంటాను. నువ్వేం చేసుకుంటావో చేసుకోపో. దీపావళి ముందు రోజు అన్నయ్య, ఈరోజు దీపావళి అంటన్నయ్య. మనకు అమ్మ నాన్న ఉండుంటే మనం కూడా అందరిలాగా దీపావళి బాగా చేసుకునే వాళ్ళం అన్నయ్య.
అందరిలాగా మనకు అమ్మా నాన్న లేరుగా చెల్లి. కనీసం పటాసులు కొందామన్నా మన దగ్గర డబ్బులు లేవు చెల్లి. మనకు కడుపు నిండా అన్నం దొరకడమే కష్టం తల్లి. మనకు పటాసులు కూడానా? సిరి ఎవరికి తెలియకుండా వాళ్ళ అమ్మా నాన్న కొనించిన పటాసులని అమ్ము బంటిలకు ఇవ్వడానికి తీసుకువస్తుంది. అమ్మో బంటి, మీరిద్దరూ ఈ టపాసులు తీసుకోండి. వీటితో మనం దీపావళి బాగా సెలబ్రేట్ చేసుకుందాం. టపాసులు ఇంట్లో కనిపించకుండా బంటి చేతిలో కనిపించేసరికి బంటి దొంగతనం చేశాడని పొరబడుతాడు. జీవన్ కోపంతో బంటిని బాగా కొడతాడు. ఒరే దొంగ నా కొడుక, నువ్వేనారా మా ఇంట్లో నుంచి టపాసులు దొంగలించింది? నేను ప్రొద్దున్నుంచి వీటి కోసం వెతుకుతున్నాను, కానీ ఎక్కడా కనిపించలేదు. జీవనన్నయ్య, నేనేమీ మీ ఇంట్లో నుంచి దొంగతనం చేసి తీసుకొని రాలేదన్నయ్యా. ఇది మీ చెల్లి సిరినే మా కోసమని తీసుకొచ్చిందన్నయ్యా. మేమేమీ దొంగలించలేదు. మేము బుక్కెడు కోడి కోసం పస్తునుంటామే తప్ప ఎప్పుడు అలా దొంగతనం చేయమన్నయ్యా. కావాలంటే మీ చెల్లి సిరిని అడగండి. అవునన్నయ్య, నువ్వు అనవసరంగా బంటిని కొట్టావన్నయ్యా. ఈ పటాసులు నేనే తీసుకొచ్చాను. బంటి అమ్ము చాలా మంచివాళ్ళన్నయ్యా. నువ్వు చేసింది చాలా తప్పన్నయ్యా. నన్ను క్షమించండి అమ్ము బంటి, నేను తప్పు చేశాను. ఇప్పటి వరకు మీరు మంచివాళ్ళు కాదని అనుకున్నాను. మనం ఇకపై నుంచి మంచి ఫ్రెండ్స్గా ఉందాం అమ్ము బంటి, నన్ను క్షమించండి. ఇది గమనించిన ఆ ఊరి పెద్ద రామలింగయ్య అక్కడికి వెళ్తాడు. పిల్లలు, ఏమైంది? ఎందుకని అలా గొడవ పడుతున్నారు? చూస్తుంటే మీరు చాలా నీరసంగా ఉన్నారు. అవును, మీ అమ్మా నాన్న ఎక్కడికెళ్లారు? కనిపించడం లేదేంటి? మాకు మా అమ్మ నాన్న ఎవరూ లేరు. మేము అనాథలము. మాకు సరిగ్గా తినడానికి తిండి కూడా లేదు. అవును తాతయ్య, మాకు ఇల్లు లేదు, అమ్మ నాన్న కూడా లేరు. మేము అనాథలము. సరే, నాతో పదండి. మీకు ఉండడానికి ఇల్లు, తినడానికి 3 పూటల మంచి భోజనం కూడా పెడతాను. నాతో రండి. రామలింగయ్య పెద్దింటిని చూసి పిల్లలు ఆశ్చర్యపోతారు. పిల్లలు, ముందు వెనక నాకు కూడా ఎవ్వరూ లేరు. నా కొడుకులు అమెరికాకి వెళ్ళిపోయారు. మిమ్మల్ని చూస్తుంటే నా మనవల్లా ఉన్నారు. అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. మీరిక్కడే నాతో పాటే ఉండొచ్చు. తాతయ్య, మళ్ళీ మీ కొడుకులు వచ్చాక మమ్మల్ని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టరు కదా? అయ్యో, అలా ఏమీ లేదు పిల్లలు. ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని దత్తత తీసుకోబోతున్నాను. మీరిద్దరూ ఇకపై నుంచి నా బిడ్డలే. రామలింగయ్య ఇద్దరి పిల్లలని దత్తత తీసుకుంటాడు. పిల్లలకు కొత్త బట్టలు కొనిస్తాడు. పిల్లలు, ఇద్దరికీ హ్యాపీ దివాళీ. ఇదిగోండి, ఇదే నా దగ్గర ఉన్న పెద్ద రాకెట్. ఇది నా కొడుకు కోసం తీసుకొచ్చాను. ఇప్పుడు మీతో సెలబ్రేట్ చేసుకుంటున్నాను. హాయ్ తాత, ఇది ఎంత పెద్ద రాకెటో. ఇది పైకి వెళ్తే ఆకాశంలో రంగురంగులుగా పేలుతుంది. ఇది చాలా బాగుంటుంది. అవును తాతయ్య, ఇది సూపర్గా ఉంటుంది. నిజంగా మేము చాలా అదృష్టవంతులం తాతయ్య. రామలింగయ్య తన దగ్గర ఉన్న పెద్ద రాకెట్ని కాలుస్తాడు. పిల్లలు ఎంతో ఇష్టంతో టపాసులు కాలుస్తారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్ పాల డబ్బా.